మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 66ను పరిశీలిద్దాం. రెండవ అధ్యాయంలో శ్రీకృష్ణుడు స్థిరమైన ప్రజ్ఞ కలవాని లక్షణాలను వివరిస్తున్నాడు. మనసును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకోకపోతే కలిగే పరిణామాలను ఈ శ్లోకంలో స్పష్టంగా తెలియజేస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచా భావయతః శాంతిర్ శాంతస్య కుతః సుఖం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఎవరికైతే మనసు, ఇంద్రియాల మీద అదుపు లేదా సంయమనం ఉండదో వారికి స్థిరమైన బుద్ధి ఉండదు. అటువంటి నిలకడలేని బుద్ధి ఉన్నవారికి ఆత్మజ్ఞానం పట్ల లేదా భగవంతుని యందు ఏకాగ్రతతో కూడిన ధ్యాస నిలవదు. దీనినే భావన లేకపోవడం అంటారు. ఎవరికైతే ఈ ఏకాగ్రతతో కూడిన భావన ఉండదో వారికి మానసిక శాంతి లభించదు. ఇక శాంతి లేని మనిషికి నిజమైన సుఖం ఎక్కడి నుంచి వస్తుంది అని శ్రీకృష్ణుడు ప్రశ్నిస్తున్నాడు. ఇది ఒక గొలుసు కట్టు చర్యలాంటిది. నిగ్రహం లేకపోవడం అస్థిరమైన బుద్ధికి, అది ఏకాగ్రత లేకపోవడానికి అది అశాంతికి, చివరికి దుఃఖానికి దారితీస్తుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన సుఖానికి పునాది బయటి వస్తువులలో కాదు, మన అంతరంగంలో ఉన్న శాంతిలోనే ఉంది. మన మనసు ఒక గుర్రం లాంటిది. దానికి నిగ్రహం అనే కళ్ళెం వెయ్యకపోతే అది మనల్ని ఎటో లాక్కెళ్లి పడేస్తుంది. శాంతి లేకుండా సుఖాన్ని వెతకడం ఒక ఎండమావి వెంట పరుగెత్తడం లాంటిదని ఈ శ్లోకం మనల్ని హెచ్చరిస్తుంది. ఆనందమనేది మానసిక ప్రశాంతత యొక్క సహజ ఫలితం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, ఉదాహరణకు మనం అనవసరమైన కోరికలకు లేదా డిజిటల్ వ్యసనాలకు బానిసలైతే మన మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. దానివల్ల మనం చేసే పని మీద శ్రద్ధ పెట్టలేము, మన సంబంధాలు దెబ్బతింటాయి, మనశ్శాంతి కోల్పోతాము. అందువల్ల రోజూ కొంత సమయం ధ్యానం చేయడం, మన కోరికలను సమీక్షించుకోవడం, ఆహారం, నిద్ర వంటి విషయాలలో నిగ్రహం పాటించడం ద్వారా మనసును శాంతపరుచుకోవచ్చు. శాంతమైన మనసే సుఖానికి రాజమార్గం. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.